అక్షరం అక్షరం కలిస్తే పదం అవుతుంది, మనసు మనసు కలిస్తే ప్రేమ అవుతుంది. ప్రేమ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో పరిచయమయ్యే పదం, నా జీవితంలో కూడా. ఈ ప్రేమ ఆ దేవుడిచ్చిన వరమో తెలీదు, శాపమో తెలీదు. బై ది వే, హాయ్, నా పేరు సూర్య. నేను ఒక రచయిత. రచన అంటే పెన్నుకి పేపర్కి మధ్య ఉండే పరిణయం. Shall I get in, sir? తను నా భార్య, ఒకప్పుడు నా జూనియర్. తను ఫ్రెషర్గా ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే నాకు ఫేర్వెల్ ఇచ్చినప్పుడే యాక్సెప్ట్ చేసింది. తెలుగు భాషలో ఉన్న 64 కళల్లో ఏదో ఒక కళని నువ్వు పెట్టే కాఫీతో రీప్లేస్ చేయొచ్చు తెలుసా? సార్ ఏదో స్టోరీ రాస్తున్నట్టున్నారు, మాకు చెప్పొచ్చు కదా. సరే చెప్తా విను. ఒక పక్క అందానికి అర్థం లాంటి అమ్మాయి, మరో పక్క ప్రేమకి పర్యాయపదం లాంటి అబ్బాయి. 2 కథలు ఒక్కటే ప్రేమ. ఇదేంటి ఊహలోకి వెళ్ళిపోయినట్టుంది? ఆయన మనకెందుకులే. వీడేంటి తెగ ఆలోచించేస్తున్నాడు? అడిగేస్తే పోలే. అక్క ఎవరే హతగాడు. అన్నయ్య, వదిన పేరేంటి? నీకెలా తెలుసు? 9కే మూసుకోవాల్సిన నీ కనురెప్పలు 12 అయినా ఎవరికోసమో ఎదురు చూసేసరికి డౌట్ వచ్చింది. ఈరోజు అమావాస్య, అలాంటిది ఈరోజు కూడా చందమామ ఎత్తికేసరికి డౌట్ వచ్చిందిలే. అయినా మేం కూడా మేజర్లమే అమ్మా. త్రివిక్రమా? సావిత్రియా? పేరు చాలా రేర్ గా ఉంది. పేరు మరీ ఓల్డ్ గా ఉందిరా. తన మాటలు త్రివిక్రమ్ సినిమాలో రాతల్లా ఉంటాయి. తను చూడడానికి శారీలో మహానటి సావిత్రి అంత కాకపోయినా అటు ఇటుగా కొంచెం అలానే ఉంటుందిరా. అందుకే తన పక్కన ఉన్నప్పుడు తన పేరు బదులు ఈ పేరే గుర్తొస్తుంది. అందుకే ముద్దుగా సావిత్రి అని పిలుచుకుంటా. సావిత్రి. త్రివిక్రమ్? పేర్లు బాగానే ఉన్నాయి, మరి వాళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుందో. సరే చెప్తా విను. ఇంతకీ మీ ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది? మాలో ఈ ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ మా కథ మాత్రం అక్కడే మొదలైంది. బీటెక్ అయిపోయిన తర్వాత బాడీకి ఆల్కహాల్, బండికి పెట్రోల్ తప్ప ఇంకే ఆలోచన లేని రోజుల్లో తనే ఒక ఆలోచనగా మిగిలిపోయింది. రాధిని సత్యబాబుని పక్కన పెడితే ఎవరు బాగుంటారో చెప్పలేను, కానీ వారిద్దరి మధ్య తిని కూర్చోబెడితే తినే బాగుంటుంది మాత్రం చెప్పగలను. మొదటి చూపులోనే మొదలయ్యింది కదే, మౌనం వీడి నేడే రానంటున్న మాటలే, అడుగు అడుగు దాటి తడబడుతుంటే నడకలే, అడిగేద్దామనుకుంటే మొహమాటాలే అడ్డులే. ఏదేమైనా నీ వెంటే ఎదురేమున్నా, ఏ దారైనా నీ తోడే, ఏ దూరమైనా నీ కన్నుల్లో గడిపేస్తా, ఎన్నాళ్ళైనా నీ నవ్వుల్లో బ్రతికేస్తా, ఏ జన్మకైనా నీదో నాదో తెలియదు.
తెలుసా ఇంత నిజం నీ వెనకాలే ఇక వాలే రోజుల ప్రతీక్షణం మీరు నా చుట్టూ తిరుగుతున్నారా లేదా గుడి చుట్టూ తిరుగుతున్నారా? నేను రాసే ప్రతి అక్షరానికి అర్థం ఉండాలి అంటే అక్షరం మీకోసమే అయి ఉండాలి. నేను వేసే ప్రతి అడుగుకి విలువ ఉండాలంటే ఆ అడుగు మీ వెనక అయ్యి ఉండాలి. ఆ? అంటే లైన్ బాగుందని వాడాను. ఇందాక నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీ చేష్టలు కానీ మీ మాటలు కానీ నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాది సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని చూసినప్పటి నుంచి లోపల ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. గో టు హెల్. తనని చూస్తే అందమంటే ఏంటో తెలుస్తుంది. తన నడక చూస్తే నాట్యం అంటే ఏంటో కనిపిస్తుంది. తను వెళ్ళిపోతుంటే లోటంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. అక్క, ఈ రౌండ్తో 108 రౌండ్స్ అయిపోయాయి కదే, మళ్ళీ ఎందుకు తిరిగావే? ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి వెనక పడుతున్నాడంటే వాడిని ఇంకా తిప్పించుకోవాలని అనుకుంటుంది. అందుకే 108 రౌండ్స్ అయిపోయినా సరే ఇంకొక 10 రౌండ్స్ వేసా. భయ్యా, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. తనటు వెళ్ళిపోతుంది భయ్యా. పిలిచారా? లేదే. అటు నుంచి అలా. అవునే, నువ్వు ఇప్పుడు ఎందుకు వెనక్కి తిరిగా? మన వెనక పడే అబ్బాయి వెనకాల ఒక్కసారి తిరిగి చూసామంటే ఆ అబ్బాయి మనల్ని జీవితంలో మర్చిపోలేడు. అంటే నువ్వు తనకి ఫస్ట్ మీట్లోనే పడిపోయావు కదా? ఫస్ట్ మీట్లో ఏంటే, ఫస్ట్ లుక్ లోనే పడిపోయాను. బీటెక్ స్టూడెంట్స్ M1 సబ్జెక్ట్ ఫాలో అంటే ఏం ఫాలో అయ్యవరా అతన్ని? అవునరా, M1 అంటే గుర్తొచ్చింది. నీ M1 సప్లై ఏమైందిరా? దానికే సేఫ్గా ఉంది. సిగ్గు లేదురా? సిగ్గు లేదా? లవ్ అన్నాక బ్రేకప్లు, బీటెక్ అన్నాక బ్యాక్లాగ్లు కామన్ భయ్యా. అయినా ఎలక్షన్లో రాజకీయ నాయకులు డిపాజిట్లు ఎంత ముఖ్యమో ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్ బ్యాక్లాగ్లు అంతే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది అక్కడే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరన్నా అడిగితే M1 రాయలేం, M1 పాస్ అవ్వలేం, M1 కష్టం అంటారు. అదే నన్ను అడిగితే M1 ఇట్స్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇప్పుడు నీ సోచ్ చెప్పు. పెట్రోల్ రేటు పెరిగినందుకు మొదటిసారి హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను కొట్టిన పెట్రోల్కి సగం నా బైక్తో ట్రావెల్ చేస్తే ఇంకో సగం నా హార్ట్తో ట్రావెల్ చేశా. షిట్. ఏమైంది? అంటే బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. రండి డ్రాప్ చేస్తా. థ్యాంక్స్. సారీ అండి. సారీయా? హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పే వాళ్ళని చూసాను కానీ సారీ చెప్పే వాళ్ళని మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నా. అంటే మొన్న గుడ్లో ఫాలో అయ్యాను కదా. అవును, ఎందుకు ఫాలో అయ్యారు? ఏదో ఒక ఎదో పని చేస్తే గానీ మీ అమ్మాయిలు మా అబ్బాయిలు గుర్తుపెట్టుకోరు కదండి. ఇంతకీ ఈ కారు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. అదే, ఏ పేరు? శశికళ. శశికళ అంటే మూన్ లైట్. ఎవరు పెట్టారో గానీ యాప్ నేమ్ అండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అయ్యో, అబ్బాయిలం, మాకు నోటితో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మీరు అమ్మాయిలు కళ్ళతో కవిత్వాలు చెప్పేస్తారు. వాడిని చూసి రాస్తేనే కాళిదాస్ కవి అయ్యాడు, నన్నయ్య ఆది కవి అయ్యాడు. ఎంతైనా మీ అమ్మాయిలు గ్రేట్ అండి. హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? బాయ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ అయితే లేడు. ఎందుకో? ఎందుకో ప్రేమకు సరైన అర్థం చెప్పే అబ్బాయి ఇంకా దొరకలేదు. ఇంతకీ మీ దృష్టిలో ప్రేమ అంటే అర్థమేంటో? కళ్ళల్లో ఉన్న కళని కనురెప్పలతో కాపాడమే ప్రేమంటే. చాలా బాగా చెప్పారండి. ఎలా వస్తాయండి మీకు ఇన్ని మాటలు? అంటే తను నీకు ముద్దు పెట్టేశాడా?
ఏదో అలా జరిగిపోయింది. అమ్మా నీ పెద్ద కూతురికి ఎవరో ముద్దు పెట్టేశారు. పెట్టలేదే, అలా జరిగితే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాను. ముందు చెప్పాలి కదే. ఈ సోదంతా నాకెందుకు గని ఇంతకీ ప్రపోజ్ చేసేవాలేదో చెప్పు. ప్రపోజ్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, అలాంటిది మిగతా వారు ఏం ప్రేమిస్తారు? ఏం ప్రేమో ఏమో. ఇక నేను పడుకుంటానే. నాలుగు నెలల 122 రోజుల 2928 గంటల 1,75,680 నిమిషాల 1,05,40,800 సెకండ్ల ప్రేమని 4 నిమిషాల్లో 4 ముక్కల్లో చెప్పగలనా? గుడ్ మార్నింగ్ రాణియా. రాత్రిపూట కూడా మేకప్ వేసుకుని పడుకోవే బాబు, మహన్ చూడలేకపోతున్నావు. నేను తనకు ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నయ్య? ఈరోజే. ఇది సరే, ఇది పోనీ ఇది. అక్క నువ్వెందులో బాగుంటావు అనే దానికన్నా తన కళ్ళకి ఎందులో బాగుంటావో ఆలోచించు. ఎలా ఉన్నానే? ఏదైనా నా అంత అందం నీకు రాలేదే. ఫీల్ అయ్యావా? చిన్నప్పుడు అమ్మ చందమామని చూపిస్తూ అన్నం తినిపించేటప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అవుతున్నా. అంత అందంగా ఉన్నా. నువ్వు కూడా రావచ్చు కదే. నేను మేకప్ వేసుకోలేదు కదా. ప్రపోజ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. పదా. తనకి ఎలా ప్రపోజ్ చేయాలి? ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? నో చెప్తాదా? నో చెప్తే మర్చిపోగలనా? మర్చిపోవడానికి తను నా జ్ఞాపకం కాదు, చేరాల్సిన గమ్యం. వెతుక్కొని వెళ్ళగలను తప్ప వదులుండలేను. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నా. అవునా? తను ఎస్ చెప్తే ఏం చేస్తావు? తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అర్జెంటుగా పెళ్లి చేసేసుకొని 1 డజన్ మందిని కనేస్తా, ఆడుకుంటాడు. సో క్యూట్ యు నో. మరి నువ్వు చెప్తే ఏం చేస్తావు? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 ఆడపిల్లని కని ఒక అమ్మాయికి చేసి మరో అమ్మాయి కళ అని పెట్టుకుంటాను. వాళ్ళని పిలిచే ప్రతిసారి తను నాతో నా ఇంట్లో ఉన్నట్టుంటుంది. తినేంటి ఇంకా రాలేదు? ఎక్కడే నీ త్రివిక్రమ్? వస్తున్నా ఆన్ ద వే అని చెప్పి మెసేజ్ పెట్టాడు, చూడాలి. అనయ్య, సావిత్రి. అరే నువ్వు వెళ్ళరా. వచ్చేసాడు, వెళ్ళిపో. సర్లే, మీ ఓడొచ్చాక నీకు దీంతో ఏం పని? నేను తాగేస్తాలే.
హాయ్. 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 వెయిట్ వెయిట్ వెయిట్, ఏమైంది? ఇక్కడ హీరో హీరోయిన్ ప్రేమించుకోవట్లేదా? లేదు, అంటే మరి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కదా? కథ మాత్రమే. నీ మరి మన హీరో ప్రేమించిన సావిత్రి, తను. మన హీరోయిన్ లవ్ చేసిన త్రివిక్రమ్, తిను. తర్వాత ఏమైంది? విను. ఆ రోజు గుళ్ళో ఒక పక్క మన హీరో తన సావిత్రిని చూస్తే, మరో పక్క మన హీరోయిన్ తన త్రివిక్రమ్ని మొదటిసారిగా చూసింది. ఏదో చెప్పాలన్నావు? శశి, నీకు ఏడు వింతలేంటో తెలుసా? ఏంటో? 1 కాటుకు పెట్టుకున్న నీ చేప కళ్ళు, 2 నీ నవ్వు, 3 ఆ నవ్వు కంచులుగా ఉన్న నీ పెదాలు, 4 ఆ పెదాలను తాకుతూ వచ్చే నీ స్వరం, 5 బంగారానికే వెన్ను తెచ్చే నీ చెవులు, 6 అలలుగా వీక్షించే నీ కురులు, మరి 7? నీ ప్రేమ. దానికోసమే ఈ పాటలు. ఐ లవ్ యూ శశి. మనం కలిసినప్పటి నుంచి సెకండ్స్ మినిట్స్ అయ్యే, మినిట్స్ అవర్స్ అయ్యే, అవర్స్ డేస్ అయ్యే, డేస్ మంత్స్ అయ్యే. అలానే మనిద్దరి మధ్య కూడా ఏదో ఒక రిలేషన్ ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నాను. వాట్ డు యూ మీన్? ఆఫర్ ఉన్న ప్రతిసారి షాపింగ్ తీసుకెళ్తా. హిట్ అయిన ప్రతి సినిమాకి టికెట్స్ తీసుకొస్తా. నువ్వు తాగుతున్న మిల్క్ షేక్కి బిల్లు నేను కడతా. ఆగ్నేయంలో స్టవ్, నైరుతిలో బీరువా ఉంటుందన్నది వాస్తవం అయితే, నువ్వు నా గుండెల్లో పదిలంగా ఉంటావన్నది వాస్తవం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రేమలో ఉన్న ప్రతి పదాన్ని చాలా పద్ధతిగా వివరించావు. కాకపోతే నువ్వు వ్యాలంటైన్స్ డే రోజు నాతో ఉండాలనుకుంటున్నావు, కానీ నేను నీతో ఫ్రెండ్షిప్ డే రోజు ఉండాలనుకుంటున్నా. నువ్వు నాతో ఊహించుకుంటున్న రిలేషన్, నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న రిలేషన్ 2 వేరు. నీకు నో చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ నీకు ఎస్ చెప్పడానికి నీ మీద నాకు ఫీలింగ్ లేదు. ఇన్ని రోజులు కలిసే కదా తిరిగాము. రైలు పట్టాలు కూడా ఎప్పుడు కలిసే వెళ్తాయి, అంత మాత్రాన అవి ఎప్పటికీ కలిసిపోవు కదా. ఐఎమ్ సారీ, గుడ్ బై. సారీ, గుడ్ బై. ఏమైంది? ఈ అమ్మాయిలు గుడిలో లేని దేవుని చూస్తారేమో కానీ గుండెల్లో ఉన్న ప్రేమను చూడర్రా. నేను చెప్పింది అర్థం కాలేదో లేక అర్థమయ్యేటట్టు నేను చెప్పలేదో తెలియదు, కానీ నా ప్రేమలో మాత్రం అర్థం లేదని చెప్పేశాడే. అదే అక్క, నేను బిల్ కట్టొస్తాను. సరే. ఈ అమ్మాయిలందరూ వాళ్ళ ప్రేమలో వాళ్ళే కెప్టెన్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ 12th ప్లేయర్ అని అబ్బాయిల హ్యాండ్ ఇచ్చేంత వరకు తెలీదు.
అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆలోచించినంత హ్యాండ్ ఇవ్వడానికి ఆలోచించారా? ప్రతి ఒక్కరు మేము లవ్లో ఫెయిల్ అయ్యామంటారు, కానీ ఫెయిల్ అవ్వడానికి లవ్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ సోల్. చదివే కొద్ది చాప్టర్స్ వస్తూనే ఉంటాయి. అన్నయ్య, మనల్ని ఒకరు రిజెక్ట్ చేస్తే మనకు వాల్యూ లేనట్టు కాదు, వాళ్ళకి టేస్ట్ లేనట్టు. ఒకటి చెప్పనా? మనం చదివే పుస్తకంలో పాఠం అయిపోయిందంటే దాని అర్థం పుస్తకం మూసేయాలని కాదు, ఇంకో పాఠం మొదలు పెట్టాలని. అలాగే మన లైఫ్లో ఒక పర్సన్ దూరమైనంత మాత్రాన మనం వాళ్ళ గురించి బాధపడకూడదు. మన లైఫ్లోకి ఎప్పటికైనా ఒక పర్సన్ని స్వాగతించాలి, సరేనా? రే, కళ్ళు దొబ్బాయారా? దిగు, బండి దిగు. దిగు ముందు నువ్వు. అసలు అందమైన అమ్మాయిలే కాదు, అమ్మాయిల బండిని కూడా గుద్దేస్తారా మీరు? నా బండిలో ఏముందిరా సెక్స్ అప్పీలు? ఏంటో ఒక్క మాట్లాడుతున్నావు? ఆ చొక్కా ఏంట్రా, నెంబర్లేంట్రా, నువ్వేంట్రా? ఈ నంబర్స్ కాదు, నా సప్లీ డేట్స్. ఎన్నున్నాయిరా సప్లీసు? అన్ని ఉన్నాయి. చిత్తు. హే, ఎక్స్ట్రా ఉండరా దీన్ని? ఆగు, ఇప్పుడే చెప్పావు కదరా ఒక పాఠం అయిపోతే ఇంకో పాఠం చదవమని. అలాంటిది నువ్వే పుస్తకం ఓపెన్ చేయనివ్వట్లేదంట్రా. ఏంటిదా? కాదు, తను. దెబ్బలేమైనా తగిలేయండి? లేదండి, పర్లేదు. బండి బాగా డ్యామేజ్ అయిందండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి, వెళ్ళిపోతాం. పర్లేదు. అయ్యో పర్లేదండి, నేను డ్రాప్ చేస్తాను. రై, నువ్వు బైక్ పక్కన పెట్టు. దా. ఏంటి? రండి. తడబడుతుంటే నడకలే అడిగేద్దామనుకుంటే మొహమాటాలే అడ్డలే వెంటే ఎదురేమున్నా ఏ దారైనా నీ తోడే ఏ దూరమైనా నీ కన్నుల్లో గడిపేస్తా ఎన్నాళ్ళైనా నీ నవ్వుల్లో బ్రతికేస్తా ఏ జన్మకైనా నీదో నాదో తెలియదు ఈ పయనం మన జత ముందే రాసుందాం ఎవరి నగగనం నీకో నాకో తెలుసా ఎంత నిజం నీ వెనకాలే ఇక వాలే రోజుల ప్రతీక్షణం. మీ బైక్ నెంబర్ ఎంతండి? TS 2500. మీకెందుకండి? అంటే అక్కడ యాక్సిడెంట్ అయింది కదా, సో రిపేర్ చేసి ఇద్దాం అని చెప్పేసి. మరి ఫోన్ నెంబర్? 99. నువ్వు ఉండవే. ఇప్పుడు ఫోన్ నెంబర్ మీకు ఎందుకండి? బైక్ రిపేర్ చేసి OLXలో అమ్మేయమంటారా ఏంటి? ఫోన్ చేసి ఎక్కడ తేవాలి చెప్పాలి కదా. చా 9989955260. ఇంతకీ మీ నెంబర్ ఏంటో? 8. ఆ తర్వాత 8. యా, యు ఆర్ రైట్.
అలా 2 కథలు ఒక ప్రేమ కథ అయ్యాయి. మొత్తానికి హీరో హీరోయిన్ కలిసారన్నమాట. జీవితంలో మనం పెంచుకున్న ఇష్టం, మనం కలుపుకున్న రిలేషన్స్ అన్నీ అనఫిషియల్. ఆ దేవుడు సృష్టించిన ఇష్టం, ఆయన కలిపిన రిలేషన్సే అఫీషియల్. డోంట్ సెర్చ్ ఫర్ లవ్, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. రాసే ప్రతి అక్షరానికి అర్థం ఉన్నట్టు పుట్టే ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. ఒకరు రిజెక్ట్ చేశారని బాధపడుతూ ఆ విలువను పోగొట్టుకోకండి. ఒకరు రిజెక్ట్ చేశారని బాధపడితే మనం పుట్టినప్పుడు వచ్చే పురిటినొప్పులకి అర్థం ఉండదు. రెగ్యులర్లో ఫెయిల్ అయితే సప్లై ఎదురు చూసినట్టు ఫస్ట్ లవ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ లవ్ ఎదురు చూస్తూ ఉంటుంది. గో అహెడ్. ఇట్లు మీ పవన్ కళ్యాణ్ సాధు.